వెల్కమ్ టు జూహిత యామ్ని వరల్డ్. ఈరోజు మనం మైసూర్ పాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ఒక కప్పు మైసూర్ పాక్‌కి 2 కప్పుల చక్కెర, 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె తీసుకుందామండి. ఫస్ట్ ఒక బౌల్‌లో శనగపిండి వేసి ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి అది కూడా మిక్స్ చేసి కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకొని కొంచెం మిశ్రమాన్ని జారుగా చేసుకోవాలండి. ఎలాంటి ఉండలు లేకుండా. ఇలా జారుగా చేసుకోవడం వల్ల మనం షుగర్ పాకంలోకి వేసినప్పుడు మనకట్లా గడ్డలు కట్టకుండా ఉంటుందనమాట. ఒక పక్కన కళాయి కొంచెం లోతు గిన్నెన పెట్టుకోండి. ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి చక్కెర తీసుకొని, ఆ చక్కెర మునిగేంత వరకు వాటరేసి మరిగించుకోండి. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ ఎయండి. ఇలాచీ పౌడర్ ఆప్షనల్. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి లిక్విడ్ మిశ్రమం ఉంది కదా! దాన్ని గూడా షుగర్ పాకంలో ఏసి మొత్తం షుగర్ పాకంలోకి మిశ్రమం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఈ ప్రాసెస్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పొంగుతా ఉంటుంది చూడండి. చేతులు మాత్రం దూరంగా పెట్టుకోండి. పక్కన కళాయిని ఇట్లా పట్టుకుంటూ ఏం చేయకండి. అది మొత్తం మిక్స్ అయ్యి కొంచెం గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యే టైంలో మనం పక్కన ఒక గిన్నెలో నెయ్యి, నూనె బాగా వేడి చేసుకోవాలండి. నెయ్యి, నూనె చాలా బాగా మరగాలి. అలా మరుగుతున్న దాన్ని వేస్తేనే మనకిక్కడ మైసూర్ పాకు ప్రిపేర్ చేసే మిశ్రమం అనేది గుల్ల గుల్లగా వస్తదండి. లేకపోతే సరిగ్గా రాదు. మెత్త మెత్తగా ఉంటదనమాట. సో, దీన్ని బాగా కలుపుకుంటూండి పక్కన అదే ప్రాసెస్ చేస్తూ ఉండండి. మరిగించుకుంటూ కూడా ఉండండి నూనె, ఆయిల్. ఎట్ ఎ టైమ్ చేస్తూ ఉంటేనే సెట్ అయిద్దండి. ఇలా వచ్చినప్పుడు మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం మరిగించుకున్న నూనె, నెయ్యి ఒక్కసారిగా యాడ్ చేయకూడదు. చూడండి అది యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటే అసలు చూడండి ఎంత గుల్ల గుల్లగా అవుతుందో మిశ్రమం. అలా మనం తీసుకున్న నూనె, నెయ్యి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అలా చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉండడం వల్ల ఆ నూనె, నెయ్యి ఆ మిశ్రమంలోకెళ్ళి మొత్తం అదంతా గుల్ల గుల్లగా తయారవుతుంది. ఇలా తయారవుతున్న టైంలోనే ఒక ట్రేకి మనం ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ తర్వాత ఏమవుతుందంటే మనకు ఈజీగా అవి రిమూవ్ చేయడానికి ఉంటుంది. ఒక నైఫ్ యూజ్ చేసేసి వాటిని సెపరేట్ చేసి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. చూడండి చూడ్డానికి ఎంత బావుందో. టేస్ట్ కూడా సూపర్బ్‌గా ఉంది. ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు గూడా నచ్చుతుంది. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.